కాలేజెస్ లో కోటా సిస్టమ్ అంటే ఏంటో తెలుసా? కాలేజెస్ లో అడ్మిషన్ ప్రాసెస్ టైంలో సీట్స్ డివైడ్ చేసే మెథడ్ ని కోటా సిస్టమ్ అంటారు. ఇండియాలో ఎవరైనా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ లేదా మెడికల్ కాలేజెస్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి మొత్తం మెరిట్ బేస్ పైన అయితే సీట్ అలాట్మెంట్ అనేది జరగదు. ఈ ప్రాసెస్ ని కోటా సిస్టమ్ లో కేటగిరీస్ గా డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో మేజర్ గా 4 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ జనరల్ కోటా, అంటే ఇందులో మెరిట్ బేస్ పైన సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి రిజర్వేషన్ కోటా, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి ఈ సీట్ అనేది ఇస్తూ ఉంటారు. థర్డ్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా, ఈ సీట్లో ఎక్స్ట్రా ఫీజ్ పే చేయడానికి కోసం ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్స్ ఇస్తారు. ఫోర్త్ ఎన్ఆర్ఐ కోటా, అంటే ఇవి నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి లేదంటే ఫారినర్స్కి ఇస్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాల స్పెషల్ కోటాస్ కూడా ఉంటాయి, లైక్ స్పోర్ట్స్ కోటా, డిఫెన్స్ కోటా అండ్ డిసెబిలిటీ కోటా లాంటివి కూడా మీకు అడ్మిషన్ ప్రాసెస్లో ఉంటూ ఉంటాయి. మన తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ కాలేజెస్లో అయితే రిజర్వేషన్ కోటా ఉంటుంది, అండ్ ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో 30 to 40% సీట్స్ మేనేజ్మెంట్ కోటాలోనే ఫిల్ చేస్తారు. ప్రతి స్టేట్లో డిఫరెంట్ రిజర్వేషన్ పర్సంటేజ్ ఉంటుంది. లైక్ తెలుగు స్టేట్స్లో ఎంసెట్కి రిలేటెడ్గా 15% ఎస్సీ, 6% ఎస్టీ, 29% బీసీ, అండ్ సెంట్రల్లో ఐఐటీస్, ఎన్ఐటీస్ లాంటి వాటిలో నేషనల్ కోటా రూల్స్ ఫాలో అవుతారు. మేనేజ్మెంట్ కోటాలో మార్క్స్తో పని అనేది ఉండదన్నమాట. ఎవరు ఎక్కువ అంటే మనీని ఇంత ఫీజు అని ఉంటే సో ఆ ఫీజు కట్టేస్తే మనకు అందులో సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో మీ అడ్మిషన్ ఏ కోటాలో తీసుకున్నారో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.